ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సాలార్ 2. అయితే ప్రభాస్ గారు ఈ సాలార్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. అయితే ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే కల్కి మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రభాస్ గారు కల్కి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సాలార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ సాలార్ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ప్రభాస్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సాలార్ 2 మూవీ సాలార్ మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ సాలార్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాలార్ 2 మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ నీల్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది హాంబుల్ ఫిలిమ్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, శృతి హాసన్, కరీనా కపూర్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే సాలార్ 2 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శృతి హాసన్ గారు. అయితే శృతి హాసన్ గారు ఈ సాలార్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సాలార్. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే సాలార్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే సాలార్ మూవీతో శృతి హాసన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శృతి హాసన్ గారు సాలార్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సాలార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు శృతి హాసన్ గారు. చూడాలి శృతి హాసన్ గారికి ఈ సాలార్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శృతి హాసన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సాలార్ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శృతి హాసన్ గారు. చూడాలి శృతి హాసన్ గారికి సాలార్ 2 మూవీ రిలీజ్ తర్వాత ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాలార్ 2 మూవీలో కరీనా కపూర్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే కరీనా కపూర్ గారు ఈ సాలార్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సింగం అగైన్. అయితే ఈ సింగం అగైన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే సింగం అగైన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సింగం అగైన్ మూవీతో కరీనా కపూర్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే కరీనా కపూర్ గారు సింగం అగైన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సాలార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు కరీనా కపూర్ గారు. చూడాలి కరీనా కపూర్ గారికి ఈ సాలార్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కరీనా కపూర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సాలార్ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు కరీనా కపూర్ గారు. చూడాలి కరీనా కపూర్ గారికి ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ తర్వాత ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాలార్ 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సాలార్ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ సాలార్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ 2026 ఎండింగ్లో స్టార్ట్ చేసి సాలార్ 2 మూవీని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక సాలార్ మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.